ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు నిరోష గారు ఉన్నారు. నిరోష గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి చేరు వేయడం, ఆయన రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే విషయం అంటే కేటీఆర్ గారిని వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, కేసీఆర్ ని రమ్మనొచ్చు కదా, ఏమన్నా ఉంటే కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డిని మేమే ఒప్పించి తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఒక్కటండి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం సవాల్ చేసిర్రు, ఆయన జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారి ముందు కేసీఆర్ నైనా రమ్మనండి, కేటీఆర్ నైనా రమ్మనండి అన్నాడు. ఆయన స్థాయికి ఆయనకి కేసీఆర్ గారు చాలా ఎక్కువ, అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారే చాలా ఎక్కువ. అయినా కూడా కేటీఆర్ గారు ఆయన సవాల్ స్వీకరించి ఈ రోజు ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అయితే, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన వచ్చి ఈ రోజు చర్చ చేయాలి కదా. చెయ్యలేదు అంటే ఆయన దగ్గర సబ్జెక్టివ్ లేదు, ఆయన చేసిన అభివృద్ధి కూడా ఏం లేదు ఆయన చెప్పుకోవడానికి. సో అందుకని ఆయన భయపడి పారిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు. సరే, ఆయన లేకపోతే మరి పక్కనున్న మంత్రి, కేబినెట్ లో ఉన్న మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా దాని గురించి బాధ్యత తీసుకొని రావాలి కదా. అదే అండి, అదే మేము చెప్తున్నాం. వాళ్ళ స్థాయికి మా కేటీఆర్ గారు సరిపోరని మేము కూడా చెప్తున్నాం. వాళ్ళకి మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు చాలు, మేమదే. అది మరి ఆ రోజు ఖర్గే గారి ముందు రేవంత్ రెడ్డి గారేగా, కేసీఆర్ గారు అయినా రావచ్చు, కేటీఆర్ గారు అయినా రావచ్చు, ముందు ఆయన వచ్చి చర్చ చేయమనండి, తర్వాత మాట్లాడదాం ఏదైనా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే. మా నాయకులు వచ్చారు కదా. అలా ఇలా మరి ఆ రోజు ఆయనే కదా, ఆయన చెప్పినాడు కదా. మరి ఆ సవాల్ అన్నప్పుడు ఆయన ఉండాలి కదా. ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉండి ఆయన చర్చించాలి, ఆయన ఖచ్చితంగా నేను ప్రూవ్ చేయాలి జనాల ముందు అనే చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఉండాలి. లేడు అంటే ఆయన భయపడ్డాడని అర్థం. మేమెందుకు చేసుకుంటున్నాం, ఆయన రాకపోవడం అనేది అదే కదా. ఇప్పుడు నేను ఒక మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలి కదా. మరి ఆయన ఎక్కడ, ఆయనే పారిపోయాడు అనేది నిజం. దాంట్లో మేము ప్రచారం చేసుకునేది ఏం లేదు. ఆయన అట్లా చేసుకుంటున్నాడు, మేము ఇట్లా చేసుకుంటున్నాం అని తప్ప మేము చేసేది ఏం లేదు. ఓ ఇవన్నీ మస్తు చూసినాం. ఆయన అధికారంలో రాకముందు చూసినాము, వచ్చినాక చూసినాము. కానీ ముందు ఆయన ఇస్తా 4 గ్యారెంటీలు ఇవ్వమనండి, అప్పుడు ఆయన లెక్క జనాలు చూసి, రేపు వచ్చే ఎలక్షన్ లో ఆయన లెక్క జనాలు చూసుకుంటారు, మేము చూసుకోవాల్సిన అవసరం లేదు.